నమస్తే. మనము విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదశి గురించి మాట్లాడుకుంటున్నాము. ఆయన చెప్పిందేంటి? సత్, చిత్, ఆనందం తప్ప ఇంకొకటి అంటూ ఏమీ లేదు. అదే అద్వైతం. అద్వైతం అంటే ఏంటి? ఆ ఒక్కటే అనేక రకాలుగా మేనిఫెస్ట్ అవుతూ కనిపిస్తున్నదే తప్ప ఇంకొకటి లేదు అని చెప్తూ మొట్టమొదటి ఏంది? ఉండడం అనే పాయింట్ మీద చెప్పారు. అంటే సత్ అని చెప్పారు. ఆ సత్తు గురించి చెప్పటంలో ఇంకా ఏం చెప్పారు? దానికి ఒక 5 చాప్టర్స్ చెప్పారు. మొదటిది ఏంటి అంటే, నీ వివేకంతో సత్తు ఏంటి, అసత్ ఏంటి అనేది నువ్వు కనుక్కో, దానికి నీ వివేకాన్ని ఉపయోగించు అని చెప్తూ దానికి ఏం చెప్పారు? ఫస్ట్ది వచ్చేమో తత్వ వివేకం, రెండోదేమో మహాభూత వివేకం, మూడోదేమో పంచకోశ వివేకం, నాలుగోదేమో ద్వైత వివేకం, ఐదోదేమో మహావాక్య వివేకం అని చెప్పారు. తత్వ వివేకం ఏంటి? అసలు భగవతత్వం అంటే ఏంటి? ఇప్పుడు చెప్పారు కదా, ఉన్నదంతా ఒకటే సత్తు. అదొచ్చేమో జ్ఞానానికి తెలుస్తుంది. ఈ రెండు ఒకటే అనేది ఆనందం అనేది 5 ఆ పాయింట్లు చెప్పారు. తర్వాత ఇప్పుడు సెకండ్ చాప్టర్ ఏంటి? దీప పంచకం అంటే ఏంటి? అది చిత్రదీప ప్రకరణం అని అది మొదలుపెట్టారు. అది ఒక 10, 12 క్లాసులు అయిపోయినాయి. కాకపోతే ఇప్పుడు దాంట్లో ఏంటి? ఫస్ట్ దాంట్లో అంటే ఏంటి? అసలు అద్వైత సిద్ధాంతంలో ఈయన చెప్పిన ఏంటి? జగత్తు, జీవుడు, ఈశ్వరుడు మూడు కూడా ఆ పరమాత్మ తత్వంతోనే మేనిఫెస్ట్ అయినవి. ఇదంతా కూడా అల్టిమేట్గా ఏమీ లేదు, ఉన్నట్టుగా కనిపిస్తుంది, ఒక మాయ, అంతకంటే కాదు అన్నట్టు చెప్పున్నారనమాట. ఈరోజు టాపిక్లో ఏం చెప్పారు? ప్రపంచం అది అందరూ అంటే ఏంటి? ప్రపంచం అంటే ఏంటి? అది ప్రపంచం కూడా భగవతత్వం యొక్క విభూతి. అంటే విభూతి అంటే ఎక్స్పాన్షన్ అనమాట. ఒక చిన్న రబ్బర్లా ఉంటుంది, సాగతీస్తాము. అది అంటే ఏంటి? ఆ సాగినంత వరకు కూడా అంటే అల్టిమేట్ అంతా కూడా భగవతత్వమే అన్నట్టు చెప్పున్నారు. తర్వాత ఇంకోటి ఆయన ఏమంటారు? ప్రతి వాళ్ళు కూడా ఏమంటారు? సహజంగా కూడా అంత పరమాత్మేను, అంతకంటే లేదు లేదు అని అంటుంటారు. అంటే ఏంటి? సర్వం ఆయనే కదా, అంతా ఆయనదే కదా, ఆయనది మించి ఏముంది అని చాలా పెద్దవాళ్ళ దగ్గర నుంచి కొద్దో గొప్ప చదువుకున్న వాళ్ళ దగ్గర దాకా అందరూ మాట్లాడుతూ ఉంటారు. నిజంగా దాని గురించి నువ్వు మాట్లాడుతున్న వాళ్ళకి ఐడియా ఉందా? అసలు పరమాత్మ తత్వం అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి అని ఒక ఐడియా ఉందా? కనీసం ఆ ఐడియా అసలు అనుభవానికి రావడం ఎలానూ కష్టమే, అంటే కదా, విషయం తెలియాలి కదా అనుభవానికి రావాలంటే. అది ఉన్నదా అనే దాని మీద చెప్తూ ఆయన ఏం చెప్తారంటే, చాలా అందుకని ఎప్పుడైతే దాన్ని ఆ తత్వాన్ని అనుభవానికి వీళ్ళు తెచ్చుకోలేరు కాబట్టి, అంటే ఏంటి? ఒక స్వప్నం లాగా అనమాట. అంటే ఒక కళలాగా, ఒక కళలో భగవంతుడు ఆలోచన చేయటం ఒక పని, ఆ ఆలోచన చేసిన తర్వాత ఒక కర్మ పని చేయటం ఒకటి. అట్లాగే ఏంటి అంటే ఒక కళలో పనులలాగా చేసుకుంటూ పోతున్నారు తప్ప వాళ్ళకి అంటే విషయం అంతా తెలుస్తున్నది కాదు అని అంటారనమాట. దానికి ఇంకా ఆయన ఏం చెప్తారు? ఇప్పుడు ఇప్పుడు పరమాత్మ తత్వం ఉన్నది, అది ఒక ఈశ్వరుడు ఉన్నాడు అంటే ఈశ్వరుడు వ్యక్తమైనాడు అన్నాడు. ఎట్లా వ్యక్తమైనాడు? ఒక మాయ వల్ల ఒక ఈశ్వరత్వం వచ్చింది. ఎవరు ఆ ఈశ్వరుడు? పైనుంచి కింద వరకు వచ్చి పడ్డది. అంటే ఏంటి? మన ప్రాణంలో పడేంత వరకు ఈశ్వరతత్వమే. కాకపోతే ఎప్పుడైతే ఈశ్వరతత్వం పోయిందో జీవత్వం వచ్చేసింది. జీవత్వం వచ్చిన తర్వాత అందుకని దాన్నే అన్నారు ఆరోహణ అవరోహణ అన్నాడు. అంటే పైనుంచి కింద వరకు వచ్చినటువంటి తత్వం మళ్ళీ ఈ జీవత్వం మళ్ళీ పైకి వెళ్ళి పరమాత్మ తత్వంలోకి ప్రాసెస్ కావాలి అంటాడనమాట. అది చెప్తాడనమాట. దానికి ఇంకా ఏం చెప్తాడు? ఇంకా అల్టిమేట్ ఏమంటాడు? ఇప్పుడు మన జీవత్వాన్ని తీసుకుందాము. ఇది కూడా ఎలా ఉంది అంటే ఒక కళలాగా ఉంది, అంతే కదా. ఒక కళ వచ్చింది, కళలో రకరకాల పాత్రలు చూసాము, రకరకాల వ్యవహారాలను చూసాము. మళ్ళీ కళ్ళు తెరిచాము, అది డిసప్పైర్ అయిపోయింది. మళ్ళీ నిద్ర లేచిన తర్వాత కొన్ని ఆలోచనలు చేశాము, మళ్ళీ నిద్రపోయినాము. అంటే ఏంటి? లేవడం రావడం అంతా కూడా కళలాగా జరిగిపోతుంది తప్ప ఇదంతా వాస్తవం కాదు అని చెప్తూ ఇంకా ఏం చెప్పారు? ఈ ఈశ్వరుడు కూడా వాస్తవం కాదు, అది జస్ట్ మాయ వల్ల అపేర్ అవుతున్నది తప్ప ఉన్నదంతా ఒక పరమాత్మ తత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. మరి ఎందుకు నువ్వు ఇలా అనుకుంటున్నావు అంటే, నేను జీవుణ్ణి, నాకు వస్తున్నవి కదా అని అనుకుంటున్నావు కదా, అందుకని అలా అనిపిస్తుంది తప్ప ఇది సత్యం కాదు అంటాడు. మరి ఇది ఎలా పోవాలి అంటే, నిద్ర లేచిన తర్వాత ఏమనిపిస్తుంది? ఇదంతా కలే కదా అని అనుకుంటావు కదా, అప్పుడు నీకు సత్యం ఏదని తెలుస్తుంది? నేనే సత్యం అని తెలుస్తుంది. అంటే అల్టిమేట్ ఏంటి? ఈ ఉన్నది నేను అనే పదం తప్ప మిగిలిందంతా కూడా నిజాలు కాదు, ఇదొక్కటే సత్యము అన్నట్టు చెప్తాడు. ఇంకా ఏం చెప్తారు ఆయన? అట్లాగే మళ్ళీ ఈరోజు కూడా అన్ని సిద్ధాంతాలు మళ్ళీ డిస్కస్ చేశారు.
ఏమైంది అని డిస్కస్ చేశాడు. ఫస్ట్ ఇప్పుడు మనం చారువాకుడు చెప్పిన సిద్ధాంతం అన్నాం కదా, ఆ లోకవాదం అంటారు దాన్ని. అంటే ఏంటి, హాయిగా శరీరం ఉంది, అన్నమయ కోసం ఉంది, హాయిగా అన్ని చేసుకో, తిను, అప్పులు చెయ్యి, అనుభవించు, వెళ్ళిపో అని అనేది అది చెప్తాడు. తర్వాత ఇంకొకళ్ళు ఏంటి, ఇప్పుడు బౌద్ధిజానికి సంబంధించింది వచ్చేసి వాళ్ళు బుద్ధి వరకు డెవలప్ అయినారు వాళ్ళు, విజ్ఞానమయ కోసం దాకా, అది శూన్యవాదం కింద చెప్తారు. తర్వాత బాగా ఆధ్యాత్మికంగా కానీ మొత్తం సబ్జెక్టుని డెవలప్ చేసిన వాళ్ళు కానీ యోగంలో కింద కొనుకొస్తే సాంఖ్య యోగంలో కపిల సిద్ధాంతం చెప్తాడు. కపిలుడు మాత్రం పురుషుడు ప్రకృతి అంతవరకు వచ్చినాడు. అల్టిమేట్ ఏంటి, అది కూడా ప్యూర్ కాన్షియస్నెస్ అనే పదాలైతే ఆయన వాడున్నాడు. కాకపోతే ఏంటంటే అక్కడ ఆయన ఈశ్వరుడు అనే పదం వాడలేదు కాబట్టి మరి ఆయనే కర్మ చేసి మరి ఆయనే అనుభవించటం ఏంటి, కర్తృత్వం భోక్తృత్వం అక్కడ ఎట్లా అవుతుంది, మరి జీవుడు సంగతి ఏంటి అని సరిగా చెప్పలేదు కాబట్టి ఆ వాదాన్ని కొట్టేస్తాడు. తర్వాత ఇంకోటి ఏంటి, ఇప్పుడు పతంజలి వచ్చాడు. పతంజలి ఈశ్వరుని తీసుకొని వచ్చినాడు. పతంజలి ఏంటి, మనం కూడా అన్ని స్వచ్ఛంగా కావాలి, మన చిత్తాన్ని వృత్తుల్ని నిరోధించుకోవాలి, అంతా అయిపోయిన తర్వాత ఈశ్వరుడు అన్నీ తయారు చేశాడు, ఆయనే ప్యూర్ కాన్షియస్నెస్ అన్నాడు. మరి వాట్ అబౌట్ జీవుడు అంటే, జీవుడు ఎట్లా బయటికి రావాలి అంటే అంటే ఈ వీటన్నిటిలో నుంచి బయటపడాలి అనేటువంటి విషయంగా చెప్పాడు తప్ప ఈశ్వరుడు జీవుడు అన్నీ ఒకటేనని చెప్పలేదు అంటాడనమాట. అంటే ఏంటి, అన్ని వాదాలు కరెక్ట్ కాకుండా పోయినాయి. తర్వాత ఇంకొక క్వశ్చన్ వేస్తారు, మరి సరేనయ్యా ఉత్తమాధికారులకు ఏదో చెప్పినారు, సక్రమంగా అర్థం చేసుకుంటారు, ఒక్కసారి సిద్ధాంతం అర్థమైన తర్వాత ఎట్లా అనుభవానికి తెచ్చుకోవాలని ఆలోచన చేస్తారు, అంతే కదా, వంట చేసి పెట్టుకుంటాము, ఎప్పుడు తిందామా అని ఆలోచన చేస్తాం కానీ తిందాం లేని 2-3 రోజులు ఆగం కదా. అలాగే నాకు ఒక విషయం తెలిసింది, దాన్ని నేను ఎట్లా ఎక్స్పీరియన్స్ చేయాలనే కదా చూస్తాము ఎవరైనా కూడా, అలా చేస్తారు. ఏదో కొద్దో గొప్ప అనుకున్న వాళ్ళు, మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంది, వాళ్ళు అలానే పడుండాలా అని అడుగుతాడనమాట. అదంతా ఏం కాదు, ఒక్కొక్కళ్ళు ఎవరి ప్రాసెస్లో వాళ్ళు ఏదో చేసుకుంటూ వస్తున్నారు కదా. కపిలుడి సిద్ధాంతంలో కూడా ఒక 60-70% క్రాస్ అయినారు. అట్లాగే పతంజలి చెప్పిన దాంట్లో కూడా అన్నీ అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ధారణ ప్రత్యాహార అదే సమాధి స్థితి వరకు అంటే కైవల్యం వరకు ఆయన తీసుకుపోయినాడు, బాగానే ఉంది. కాకపోతే అవన్నీ కంప్లీటెడ్ సిద్ధాంతాలు అయితే కాదు అని ఇంకో విషయంగా ఏం చెప్తాడు, ఒక కళ వచ్చింది, ఆ కళలో ఏమొచ్చింది, నేను ఒక రాజునైనానని కాసేపు కలగన్నాడు. తర్వాత మళ్ళీ ఏం కలగన్నాడు, నేను అడుక్కునేవాడిని అయ్యానని ఇంకొక కలగన్నాడు. కళ్ళు తెరిచిన తర్వాత అడుక్కున్నవాడు లేడు, కళ లేదు. మరి కళలో ఉన్నది మరి నిజంగా రాజేననుకో, నేను కళలో నిజంగానే రాజని వచ్చింది, మరి కళలో జరిగింది నిజమా అబద్ధమా అంటే కళలో నిజమైన అబద్ధమే, అబద్ధమైన అబద్ధమే, అంతే కదా. అవి తెల్లవారి కళ్ళు తెరిచిన తర్వాత ఆ కళ లేదు కదా, కళ్ళు తెరిచిన తర్వాత ఉన్నదేంది, అదే వాస్తవం, అదే నేను, అంతే తప్ప మిగిలినవన్నీ ఏం కాదు. ఒకవేళ ఈ సిద్ధాంతాలు అన్నీ ఉన్నా, ఒకవేళ భక్తి ఉన్నా, జ్ఞానం ఉన్నా, యోగం ఉన్నా, ఏ సిద్ధాంతం పాటించినా అవన్నీ కళలో లాంటివే తప్ప ఇంకొకటి కాదు. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అన్నీ కూడా పరమాత్మతత్వం మేనిఫెస్టేషన్ అని చెప్పింది ఈ ఒక్క అద్వైత సిద్ధాంతం తప్ప ఇంకొకటి కాదు, ఇదొకటే ఉంది, అంతే తప్ప ఇంకా చెప్పాలంటే ఏంటి, ఈ జన్మ పునర్జన్మ ఈ పురాణాలు వీటన్నిటిని కూడా కొట్టిపారేస్తాడనమాట, అవన్నీ కూడా ఒప్పుకోడు. ఇంకా ఏమంటాడు, దీని గురించి పెద్ద వాదనలు అనవసరం, ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్స్ అయితే చేయకూడదు అంటాడు. ఎంత వండర్ఫుల్ పాయింట్. మొదట్లో ఏంటి, నువ్వు ఏం చేసినా నాదేం లేదు అంత భగవతత్వం అని పడేస్తే మనసు శాంతిగా ఉంటుందని మన మొన్న దాంట్లో చెప్తున్నాడు. నిన్న ఏం చెప్పాడు అంటే ఏ విషయం గురించి కూడా ఆర్గ్యుమెంట్స్ అవన్నీ పెట్టద్దు అని చెప్పాడు ఈరోజు. మళ్ళీ నిన్నేం చెప్తున్నాడు, మొత్తం కూడా పరమాత్మ సృష్టి ఆయన అంగాలైనప్పుడు ఎక్కడైనా గౌరవంగా చూడడం అనేది నేర్చుకోవాలి అంటాడు. అల్టిమేట్గా ఇవన్నీ ఎవరి కోసం, ఎవరో ప్రజలందరినీ ఉద్ధరించడము వాటన్నిటి కోసం కాదు, మన కోసమే, మన మనసు మనకి శాంతిగా ఉండడం కోసం. నాకు ఆ పేరు కావాలి, ఈ ప్రతిష్ట కావాలి, నేను అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అనేటప్పటికీ ఎంతసేపటికి ఘర్షణ అయిపోతుంది. అవి ఏమి చేసినా వృద్ధాప్యాన్ని ఆపలేం కదా, మరి అలాంటప్పుడు వాటికి వీటికి పరుగులు ఎందుకు. అల్టిమేట్ ఏంటి, మనసు శాంతిగా ఉంచుకొని బ్రహ్మాకార వృత్తిలో ఉంటూ బ్రహ్మాన్ని అనుభవం చెందడానికే ప్రయత్నం చేయాలి, అది తప్ప ఇంకోటి అంటూ ఏమీ లేదు. అదే అల్టిమేట్. అది ఎప్పుడు నీకు తెలుస్తుంది, నువ్వే అంతా అన్నప్పుడు తెలుస్తుంది తప్ప నేను బలహీనుని అనుకున్నప్పుడు నువ్వేం తెలుసుకోలేవు అని చెప్తూ ఇంకా ఈయన ఇంకో వండర్ఫుల్గా ఏం చెప్పారు తెలుసా, ఈ విగ్రహారాధనలు అంటే ఏంటి, ఒక చిన్న గడ్డి పరక నుంచి ఇంకొక దాని వరకు చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా అవన్నీ కరెక్ట్ కాదు. అందుకని ఆరాధన అనేది కరెక్ట్ కాదు, ముఖ్యంగా విగ్రహారాధన కానీ మనిషిని ఆరాధించడం కానీ కరెక్ట్ కాదు. ఉన్నదంతా ఒకటే సత్యం, అది నీలోనే ఉంది, అది నువ్వు కనుక్కుంటూ
నువ్వు గుర్తించుకుంటూ వెళ్ళాలి. ఎట్లా గుర్తించుకుంటూ వెళ్తావు అంటే బ్రహ్మాకార ఆలోచన అంటే భగవతత్వానికి సంబంధించిన ఆలోచనలు చేస్తూ భగవతత్వాన్ని అనుభవానికి తెచ్చుకుంటూ ఏమీ లేదు నేనేను అనేటువంటి దానికి ధైర్యంగా ఉండాలి. అంతే కదా! ఇన్ని చెప్తాం కానీ మరి నేను దేవుడిని అనే విషయం నేనేమన్నా అనుభవానికి తెచ్చుకున్నానా? లేదు కదా! అంటే అది ఆ ఆలోచన ఉంటేనే దానికోసం ప్రశ్న చేయడం జరుగుతుంది. కాకపోతే ముందు నువ్వు నమ్మాలి కదా! బయట ఏదో ఉంది, ఎక్కడో ఉంది, ఏదో ఉంది, ఎక్కడికెళ్తే ఏదో వస్తుంది, ఎవరో ఏదో ఇస్తారు. అటువంటి వాటన్నిటిలో నుంచి నువ్వు బయటపడి అల్టిమేట్ నువ్వొక్కదానివి ఎట్లా నిద్ర లేచిన తర్వాత నేను సత్యం అనేటువంటి విషయాన్ని ఎలా కనుక్కుంటావో అలా ఆ సత్యం కోసం నువ్వే కనుక్కోవాలి తప్ప ఇంకొకళ్ళు వచ్చి ఎవరు ఏమి నీకు చేయలేరు అని ఈరోజు టాపిక్లో చెప్పడం జరిగింది. రేపేం మాట్లాడతారో చూద్దాం.